హాయ్, నేను మీ వేలుపుల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ ప్రజలకు అత్యంత చెరువులో వైద్యం అందించాలనే క్రమంలో పిహెచ్సి ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం. అదే ప్రభుత్వం గతంలో ఏదైతే పిహెచ్సి నిర్వహించారో అదే తరహాలో ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పేద ప్రజలకు అక్కడే వైద్యం అందాలని చెప్పేసి ఈ పిహెచ్ఎస్ కొనసాగిస్తున్నారు. అయితే గతం కన్నా భిన్నంగా ప్రజలకు వైద్యం అందాలి, ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకూడదు, భారం పడకూడదు అన్న రీతిలోనే ఇక్కడ ఈ హాస్పిటల్స్ ఉంచారు. ఈ హాస్పిటల్స్ పనితీరు చూసుకుంటే కనీసం వసతులు కూడా లేని పరిస్థితి. కొన్ని నెలల తరబడిగా మోటార్లు పాడైపోయినా కానీ హాస్పిటల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ముఖ్యంగా ఏదైతే అత్యంత సేవలకు కావాల్సిన ప్రెగ్నెన్సీ లేడీస్కి కావాల్సిన సదుపాయాలు కానీ, లేకపోతే సాధారణ ఒక మనిషి వచ్చి ఈ హాస్పిటల్లో ఎటువంటి వైద్య పరీక్షలు జరుగుతాయి, అసలు వైద్యం ఎంతవరకు అందుతుందని చెప్పేసి చూడడానికి కూడా సంబంధించిన షీటు అనేది ఏర్పాటు చేయకుండా, ఏదైనా ఉంటే ఇక్కడ సాధారణంగా ఏదైనా ఉంటే దగ్గు, జలుబుకి, బీపీలకి, షుగర్లకి మహా అయితే బ్లడ్ టెస్టులు చేపించి మాత్రమే బయటికి పంపిస్తున్నారు. ఇంకా పెద్దది ఏదైనా వస్తే నర్సరావుపేట ఏరియా హాస్పిటల్కి కానీ, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి కానీ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మకంగా నెలకొన్న ఇక్కడ పిహెచ్సిని డెవలప్మెంట్ చేసుకోకుండా డాక్టర్స్ కూడా దాచేపల్లి మండలంలో 4 హాస్పిటల్ పిహెచ్ఎస్ ఉన్నాయి. ఆ 4టికి కూడా 2 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అటు అధికారుల లోపమో తెలియదు, ఇక్కడ స్టాఫ్ నిర్లక్ష్యమో తెలియదు, అడుగుతున్నారో తెలియదు. కానీ 4 పిహెచ్ఎస్కి 4 డాక్టర్స్ నియమించుకోవాలి. అదేవిధంగా నడుకుడి వచ్చేసరికి కొన్ని నెలల తరబడి కూడా ఇక్కడ సరైన వసతులు లేవు. అటు మోటార్ పాడైపోయి నీళ్ళకు డబ్బాలతో వాటితో మోసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా దాచేపల్లి పిహెచ్సి చూసుకుంటే ఈ మండలంలో నలుమూల నుంచి వచ్చి అక్కడే మాత్రమే చూపించుకుంటారు ప్రజలు. ఇక్కడ అటు దాచేపల్లి 1లో కానీ, ఇటు నడుకుడిలో కానీ పిహెచ్ఎస్కి తక్కువ మంది వస్తారు. అక్కడ దాచేపల్లి పిహెచ్ఎస్లో దాదాపు 150 ఓపీ అవుతుంది. కానీ అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. డాక్టర్ ఒకళ్ళే ఉంటారు, అది కూడా 3 చోట్ల తిరగాలి, అతనే తిరగాలి. ఏదంటే ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్న స్టాఫ్ మాత్రమే ఏదో బీపీలకి, షుగర్కి చూసి వెళ్తున్నారు. మెరుగైన వైద్యం ఏదైనా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, లేకపోతే బ్లడ్ బ్లీడింగ్ అయిన వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా అత్యంత సేవలో బ్లడ్ ఎక్కించాల్సిన పరికరాలు కానీ, ఎటువంటి పరికరాలు మాత్రమే ఉంటాయి. అదే ఇంకొకటి మనం ముఖ్యంగా చూసుకుంటున్నాం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇక్కడ డెలివరీలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ డెలివరీ రూమ్ వచ్చేసరికి ఒక స్టోర్ రూమ్ లాగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అది స్టోర్ రూమే. ఎందుకనంటే అది ఒక స్టోర్ రూమ్ ఉపయోగించుకుంటూ అక్కడ ఏదైనా ఏదో బ్లడ్ షీట్లు, పనికిరాని కుర్చీలు అవన్నీ పెట్టుకుంటున్నారు. అటువంటి కూడా డెలివరీ రూమ్ అని చెప్పుకుంటున్నాం. అటువంటి కాకుండా ఇప్పుడైనా అధికారులు మేలుకొని డిహెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో సరైన వసతులు, అదేవిధంగా పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు.